ఈరోజు సింగనమల నియోజకవర్గం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండల హెడ్ క్వార్టర్లో పొద్దున ఘర్షణ జరిగింది, మీకు అందరికి తెలిసిందే. సో ఈ ఘర్షణలో అంటే పొద్దున్నుంచి రకరకాలుగా అంటే వాళ్ళ మీడియా ఛానళ్ళల్లో ఇదేదో తెలుగుదేశం వాళ్ళ పైన వైసీపీ వాళ్ళ దాడి జరిగిందని రకరకాల ప్రచారాలు కూడా చేయడం చూశాను టీవీల్లో. అంటే ఎంత దారుణం అంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది ఎంత గాలి వదిలేసినారో మనం రోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా అంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని రకరకాలుగా అంటే ముఖ్యమంత్రి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, సాక్షాత్ హోంమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏమొస్తే వాడిని పొడుస్తాం, వీడిని పొడుస్తాం, ఇటు చేస్తాం, చంపుతాం, నరుకుతాం అనే మాటలు మాట్లాడి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఒక కార్యకర్తలకు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళందరికీ ఒకటి ఏం క్రియేట్ చేసినారంటే మన ప్రభుత్వంలో మనం ఏమైనా చేయొచ్చు, మనం ఎవడు అడిగేవాడు ఉన్నాడు, ఏ పోలీసు మమ్మల్ని ఆపలేడు, మేము ఎవరినైనా కొడతాము, ఎవరినైనా నరుకుతాం, ఎవరినైనా చంపుతాం అనే ధోరణిలోకి వెళ్ళిపోయింది. మనం రోజు చూస్తాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం మీద జాడి జరిగింది అనేది ఎంత హాస్యాస్పదమో మీకు అందరికీ అర్థమవుతుంది. ఈ పాటికి ఇక్కడ ఒకటి నిజంగా జరిగింది ఏంటంటే మా జెడ్పీటీసీ ఈరోజు అనంతపురంలో నాయకుల్ని విష్ చేయడానికి వచ్చేటప్పుడు ఆ ఊరికి ఎల్లనూరు మండల జెడ్పీటీసీ అయిన ప్రతాప్ రెడ్డి ఆ ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఊర్లో ఉన్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు అన్నకు ఫోన్ చేసినారు, అన్న మా ఇండ్ల మీదకి దాడి చేస్తున్నారు, ఒకసారి మీరు పోలీసులకు చెప్పి పోలీసులను పంపించండి అని. ఈయన పోలీసులకు ఫోన్ చేశారు, వెయిట్ చేశారు, రాలేదు. సో ఏం చేస్తారు, ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళ మీద దాడి జరుగుతుంది, మన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎవడో కొట్టేకొస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక లీడర్ అనేవాడు దట్టు జెడ్పీటీసీ అక్కడికి పోతాడు, ఏది వాళ్ళని అడ్డుకోవడానికి కానీ సేఫ్ కానీ అక్కడ పోయి కనీసం మన ఊరికి తోడు ఉండాలి కదా. ఎందుకు పోలీసులు రానప్పుడు జరిగింది, వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఘర్షణ వాతావరణం సృష్టించింది వాళ్ళే దాడి చేశారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళ కాపాడే ప్రయత్నంలో ఏవైనా కొద్ది గొప్ప వాళ్ళకు కూడా జరిగిండొచ్చేమో, కానీ డెఫినెట్లీ దాడి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన. అందులో భాగంగా ఈవెన్ మా జెడ్పీటీసీ మీద కూడా దాడి చేశారు, అది కూడా క్లియర్గా ఆయన తెలుస్తూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మొన్న చూసాము జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న దానికి కూడా కేసులు పెట్టి రోడ్ల మీద నడిపించే పరిస్థితి. అంటే లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా పడిపోయింది ఈ రాష్ట్రంలో అనే దానికి పెద్ద నిదర్శనం. సో కాబట్టి ఇప్పుడైనా వీళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టాలా, చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా ప్రభుత్వం అంతా కూడా వాళ్ళు చేసిన వాగ్దానాల మీద దృష్టి పెట్టాలా, అభివృద్ధి పైన దృష్టి పెట్టాలా. ఇవేమీ కాకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే, ఎవరినైనా కొడతాం, ఎవరినైనా చంపుతాం, మమ్మల్ని అడిగేవాళ్ళు లేడన్నట్టు చేసి రాష్ట్రాన్ని తప్పుదో పట్టించారు. లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా లేకుండా పోయింది. ఇట్లాగే పోతే మాత్రం డెఫినెట్గా అంటే ప్రజలేమి చూస్తూ ఊరుకోరు, ప్రజలకు కూడా అన్నీ తెలుసు. రేపొద్దున వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ ఆగ్రహం ఎట్లా ఉంటుందనేది మీరే చూస్తారు. అట్ ద సేమ్ టైం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒకవైపు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూనే ముందులాగానే, బట్ ఇట్లా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదని మా నాయకుడు చెప్పారు, మేము కూడా చెప్తున్నాం. డెఫినెట్గా ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది గుర్తుపెట్టుకొని మెలగండి. మీరు పైన మీ నాయకులను ఇంకోరినో వాళ్ళని చూసుకొని మీరు ఇట్లాంటివి చేసుకుంటూ పోతే రేపు మీరెంత ఇబ్బంది పడతారో మీరు ఒకసారి ఆలోచించుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తారు.